పాలివారైనారు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినం వరకు మిమ్మల్ని కొనసాగించను. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు ప్రారంభించారు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనకు అందబడుతుంది సత్క్రియ. కాబట్టి యేసుక్రీస్తు వారు దినం వరకు ఇది కూడా ఏం చేస్తుందంటే నడిపి నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములు ఎందును నేను సువార్త పక్షమున వాదించుటేందును దాన్ని స్థిరపరచుటేందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును గూర్చి ఇలాగ భావించడం నాకు ధర్మమే. వీరు ఏదైతే కృప యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం కృపా మార్గంగా వచ్చాడో, కృపగా చూపించాడో, ఆయన ఏంటంటే వదులుకునే కృప. ఆయన తనకున్నటువంటి స్థానాన్ని వదులుకున్నాడు. ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పొరిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను. 2వ అధ్యాయము 6-7 వచనాల్లో యేసుక్రీస్తు వారు కృపా మార్గంలో వచ్చాడు. అదే కృపా మార్గం అనుసరిస్తున్న వారు పౌలు గారు. అంటే అన్ని నష్టపరుచుకుంటున్నారు. లోకంలో కనబడే వాటిని నష్టంగా ఎంచుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన దాన్ని వదిలి వచ్చారంతే, నష్టం కాదు, అది వదిలి వచ్చారు. అది మనకి ఇవ్వటానికి నష్టం చేసుకుంటురా, ఇది వద్దురా, నేను మీకు శ్రేష్టమైనది ఇస్తాను వచ్చాడు. అది కృపా మార్గము. కృపలో నాతో కూడా పాలువారే ఉన్నారు. మీరు ఈ ఫిలిప్పి సంఘము కృపలో పాలువారై ఉన్నారు. ఈ లోకంలో చెప్పబడుతున్నటువంటి కృపలు మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ప్రతి దానికి కృపే, ప్రతి దానికి కృపే, ప్రతి దానికి కృపే, దానికే కృతజ్ఞతాస్తుతులు. అసలు కృపకి చెప్పాల్సింది ఏంటంటే వదులుకున్న దాన్ని కృప అంటారు. సంపాదించుకుని ఏ మాటలతో ఏ అబద్ధాలతో సంపాదించుకున్నారో కానీ సంపాదనంతా కూడా పెట్టుకుని ఇది కృప, అది కృప, అది దేవుడు, ఇది దేవుడు అన్నట్టుగా చూపిస్తున్నారు. కాదు అని చెప్తుంది ఇక్కడ వాక్యము. కృప అంటే కృప. ఏ కృప? అది నష్టపరుచుకున్నటువంటిది కృప. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి మన కోసం శ్రమపడి రక్తమాంసాల్లో వచ్చి శ్రమపడి చూపిన మార్గం కృపా మార్గం. అది ఆయన నష్టం చేసుకుని వచ్చాడు. ఇది కృప. ఇది సత్క్రియలను చేయటం. అంటే మీరేమనుకుంటారంటే ₹1,00,00,000 సంపాదించుకుని ఆడు 10,000 10 లక్షలు పనిచేసాడురా, అదే కృప అనుకుంటున్నారు. ఈరోజు సంపాదిస్తున్న వారందరూ కూడా సేవలు చేస్తున్నారు కదా, పరిచయం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా పేదవాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు అది చెప్పలా. నీకు వదులుకుని నన్ను నా మీద విశ్వసించమంటున్నాడు ఆయన. అంటే మీరు మరి పేదవాళ్ళని ఎవరు ఆదరిస్తారంటే దానికి ఆయనే ఆదరిస్తాడు. నువ్వు నేను ఆదరించేదేంటి, నువ్వు నేను చేసేదేంటి? వదులుకోండి. వదులుకున్నదే కృప, నష్టం చేసుకున్నదే కృప.